ఈరోజు మనకి మంచి సెషన్ ఇవ్వడానికి మనకి మోస్ట్ సీనియర్ సునీత జానయ్య గారు రెడీగా ఉన్నారు. సార్ని అందరం మనం ఒకసారి సాధారణంగా రియాక్షన్స్ వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ జానయ్య గారు. ఓకే సార్. Good morning, sir. Good morning to all. First of all, we say thanks to the Lord మరొక డే 10వ తారీఖులో ప్రవేశపెట్టినందుకు థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట క్లియర్గా ఉంది కదా సార్? సో మీ రియాక్షన్స్ ఇస్తే నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనందరికి కూడా మైండ్ పవరే చాలా ముఖ్యం కదా. మరి ఈ మైండ్ని కూడా యాక్ట్ చేయొచ్చు అంట. ఇప్పుడు రోజు హ్యాకింగ్ అంటున్నాం కదా, ఏది సో నాది స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిపోయింది, నా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయింది అని అనుకుంటున్నాం కదా. ఈ మైండ్ని కూడా హ్యాక్ చేయొచ్చు అంట. ఎస్, ఈ మైండ్ని ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది చాలా చక్కటి వీడియో, చాలా బాగా నచ్చింది నాకు ఈ వీడియో. మీరు ఒకసారి దీంట్లో మొత్తం 3 పాయింట్లు 3 చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సమయం మళ్ళీ 6 o'clock కంపెనీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మొట్టమొదటి మైండ్ సెట్ ఉంటుంది ఫస్ట్ చిన్న వీడియోలో. రెండవది వచ్చేసి బిజినెస్లో ఏం చేయాలనేది ఉంటుంది. మూడోది అసలు ఈ 2 కావాలంటే మనం ఏం చేయాలి, ఈ మూడోది కూడా ఉంటుంది. ఈ 3 అంశాలు మీరు తంబిస్తే నేను ముందుకెళ్తాను. తెలుగు విజ్డమ్ టేల్స్ అనే ఒక ఛానల్లో దీంట్లో చాలా చక్కగా ఉంది. ఒక్కసారి సౌండ్ క్లారిఫై చేయండి సార్. స్వాగతం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక కొత్త విషయం నేర్చుకోవాలని పుస్తకం. సౌండ్ ఓకే కదా సార్? ఎస్, ఎప్పుడైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్నా చెయ్యాలన్నా మనకు ఏమనిపిస్తుంది, అసలు ఎట్లా దీన్ని మనం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొత్తదే, మనకి ఇదేం పాతదేమి కాదు. మన లైఫ్ స్టైల్లో అందరు కూడా ఈ కొత్త రంగమే. దీన్ని ఎలా చేయాలి మనం తీస్తారు లేదా ఒక కోర్సులో జాయిన్ అవుతారు. మొదటి రోజు ఉన్న ఉత్సాహం రెండో రోజు ఉండదు. చదివింది చదివినట్టే మర్చిపోతుంటారు. నా మెదడు ఇక ఇంతేనేమో, నా వయసు అయిపోయింది, ఇక కొత్తగా నేర్చుకోవడం నా వల్ల కాదు అని ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అసలు మన క్లాస్లో లేదా ఆఫీస్లో కొందరు మాత్రమే ఏది చెప్పినా టక్కున ఎలా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు? వాళ్ళ బ్రెయిన్ ఏమైనా సూపర్ కంప్యూటరా? ఇది మనం ఇండస్ట్రీలకు మెయిన్గా అనుసంధానించుకుందాం. మనకు 3 అంశాలు మనకు దీంట్లో ఉంటాయి: ఆరోగ్యము, ఆర్థికము, అనుబంధాలు. సో ఇప్పుడు దీంట్లో కూడా చాలామంది టక్కున చేసేస్తూ ఉంటారు, ఒక పాయింట్ పట్టేసుకుంటూ ఉంటారు, వెంటనే షేరింగ్స్ ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ బ్రెయిన్ ఏమన్నా కంప్యూటరా? వాళ్ళకే అంత తెలివి ఎందుకు ఉంటుంది? పిల్లల విషయంలో కూడా ఇదే జరుగుతుంటుంది. కొంతమంది టక్కున చాలా తెలివిగా ఉంటారు, వాళ్ళకు మనకున్న తేడా ఏందనేది చాలా గమనించుకోవాలి. ఇది మనకు ఇండస్ట్రీకి అనుసంధానించి చేస్తున్నాం. మన బ్రెయిన్ స్లోగా ఉందా? ఈ సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మీరు అనుకుంటున్నది తప్పు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం మీ జీవితాన్ని మార్చేయగలదు. అదేంటంటే మీ బ్రెయిన్ ని మీరు హ్యాక్ చేయవచ్చు. అవును, మీరు ఏమంటున్నాడు? మీ బ్రెయిన్ మీరు హ్యాక్ చేయవచ్చు అంటున్నాడు. మన బ్రెయిన్ మనం హ్యాక్ చేయవచ్చు అంట. అంటే మనం చెప్పేలాగా, మనం అనుకునేలాగా దాన్ని పని చేయడానికి కూడా మనం దాన్ని సిద్ధపరచుకోవచ్చు. విన్నది నిజమే. ఏదైనా సరే 100 రెట్లు వేగంగా నేర్చుకునేలా మీ మెదడుని మీరు మార్చుకోవచ్చు. ఈ వీడియోలో మీ బ్రెయిన్ గురించి 3 అద్భుతమైన రహస్యాలను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మేము మన ఛానల్ ఎనలిటిక్స్ చూస్తున్నప్పుడు గమనించాము. వీడియో చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇలాంటి డీప్ సైంటిఫిక్ విషయాలని మన తెలుగులో ఇప్పుడు మనం చెప్పేది సైన్స్కి సంబంధించిన విషయం. ఆయన కూడా తన ఛానల్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఏం చెప్తాడు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయమని చెప్తాడు. ఏంటిది? ఇది కూడా ఒక మార్కెటింగే. ఆయన విషయం చెప్పేటప్పుడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు తన ఛానల్ని తను.
ఇది దేనికోసం? తన ఇన్కమ్ కోసం. మనం కూడా ఏ సందర్భం తీసుకున్నా, ఎక్కడ మనం కలిసినా, ఏ పనిలో ఉన్నా, ఒక మ్యారేజ్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళండి పర్సనల్ పనిలో. దాంతోపాటు దీన్ని కూడా ఉపయోగపడేదాన్ని మనం ప్రమోట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన పని. వివరంగా తీసుకురావడానికి చాలా గంటల రీసెర్చ్ అవసరమవుతుంది. మా ఈ ప్రయత్నం మీకు నిజంగా నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. చిన్నప్పుడు మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది అని. ఇది పచ్చి అబద్ధం. ఇది బాగా గమనించాలి. మన ఇండస్ వాళ్ళు కూడా మనం చదువుకోలేదు, లేదంటే నాకు చదువు రాదు, తర్వాత నాకు పెద్ద వయసు, చిన్న పిల్లలకు బ్రెయిన్ అంటే యంగెస్ట్ పీపులే బాగా చేస్తారు అనే ఒక మిత్ ఉంటుంది దీంట్లో. అంటే ఒక అపోహ ఉంటుంది. అసలు బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఎలా పనిచేస్తుందో చెప్తారు, ఒకసారి చూద్దాం. న్యూరో సైన్స్ లో న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక ఈ పదం ఇప్పుడు ట్రెండింగ్ పదం, ఈ పదం రాసుకోవాలి. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. న్యూరోప్లాస్టిసిటీ ఇది ఇప్పుడు మొత్తం కూడా ట్రెండింగ్ సైన్స్ ఇప్పుడు. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే అసలు మన మైండ్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుందంట. ఒకసారి విందాం. అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. న్యూరో అంటే బ్రెయిన్, ప్లాస్టిసిటీ అంటే మారే గుణం. ఇది మెయిన్గా. న్యూరో అంటే బ్రెయిన్, ప్లాస్టిసిటీ అంటే మారే గుణం. నిజంగా కనుక మనం దేనికి తగ్గట్టు కావాలంటే ఆ విధంగా మారొచ్చు. అది మనలోనే ఉంటుంది. మన బ్రెయిన్ అలా మార్చుకొనవచ్చును. మన మెదడు ఒక రాయి లాంటిది కాదు, అది ఒక ప్లాస్టిక్ లాంటిది లేదా బంకమట్టి లాంటిది. మీరు దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. మీరు కొత్తగా ఏది నేర్చుకున్నా మీ బ్రెయిన్ ఫిజికల్ గా మారుతుంది. ఏది నేర్చుకున్నా అది ఫిజికల్గా మారుతుందంట. ఏ వస్తువు అయినా 2 సార్లు సృష్టింపబడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలిస్తే ఒకసారి తంబేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక మనిషి బ్రెయిన్లో అది డ్రా చేయబడుతుంది, సృష్టించబడుతుంది. ఆ తర్వాత ఫిజికల్ వరల్డ్లో వస్తుంది. మనం తీసుకునే మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న జర్కిన్ కావచ్చు, ఏదైనా పెన్ను కావచ్చు, పేపర్ కావచ్చు, ఇలా ఉండాలి, ఇలా డిజైన్ చేయాలని ఒక మనిషి యొక్క మస్తిష్కంలో ఫస్ట్ అది డిజైన్ చేయబడుతుంది. తర్వాత ఫిజికల్ వరల్డ్లోకి వస్తుంది. ఇది కూడా దీన్నే ఇమాజినేషన్ పవర్ అంటారు. మనం కూడా ఈ ఇమాజినేషన్ పవర్ ఉపయోగించుకోవచ్చు. ఇది కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన నిజం. అసలు మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు బ్రెయిన్ లో ఏం జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మీ ఇంటి ముందు ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి. అక్కడ దట్టమైన గడ్డి పెరిగి ఉంది. మీరు మొదటిసారి ఆ గడ్డిలో నడిచి వెళ్ళినప్పుడు గడ్డి కొంచెం వంగుతుంది, ఒక చిన్న కాలిబాట పడినట్టు అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు మీరు వెళ్ళకపోతే ఆ గడ్డి మళ్ళీ లేచి నిలబడుతుంది, దారి మాయమైపోతుంది. మన బ్రెయిన్ లో షార్ట్ టర్మ్ మెమరీ కూడా ఇలాంటిదే. దీనిని సైంటిఫిక్ గా కెమికల్ చేంజ్ అంటారు. మీరు పియానోను, గిటారో లేదా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నారనుకోండి. ప్రాక్టీస్ చేసిన మొదటి రోజు అద్భుతంగా అనిపిస్తుంది. అబ్బా, నాకు వచ్చేసిందిరా అనుకుంటారు. కానీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి చూస్తే చేతులు కదలవు. ఎందుకంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఏది చేసినా కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేయాలి. ఏది చేసినా కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ ఒక 90 డేస్ ఎర్లీ మార్నింగ్ అంటే బ్రేక్ చేయకుండా. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకరోజు పియానో నేర్చుకున్నాడు, బాగా వచ్చినట్టు అనిపించింది. ఏదైనా మనం ఫస్ట్ ఒకరోజు 5 AM లేసినాం, లేదా ఒక ప్రజెంటేషన్ చేసినాం, ఏ వర్క్ చేసినా ఫస్ట్ రోజు 2 రోజులు బాగానే అనిపిస్తుంది. మళ్ళీ 2 రోజులు చేయకపోతే చూడండి మళ్ళీ మొదటిగా వస్తుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కన్సిస్టెన్సీగా చేయడం. ఇక్కడ చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చాడు. పొలంలో నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ గడ్డి వంగిపోతుంది, 2 రోజుల తర్వాత అటు నడవకపోతే ఏమైంది, మళ్ళీ పైకి లేస్తుంది. మన యొక్క వర్క్ విషయంలో కానీ, మన యొక్క మైండ్ విషయంలో కానీ, మన యొక్క ప్రాక్టీసెస్ ఏదైతే ఎర్లీ మార్నింగ్ వేపు కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, బ్రెత్ కౌంటింగ్ కానీ, ఏదైనా కానీ కన్సిస్టెన్సీగా చేయాలి. కన్సిస్టెన్సీగా చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇది సైన్సు. ఆ రోజుకి బ్రెయిన్ లో కెమికల్స్ రిలీజ్ అయ్యి కనెక్షన్స్ కలిశాయి తప్ప అవి ఇంకా బలపడలేదు. అప్పుడు మీ బ్రెయిన్ లోని ఆ దారి మళ్ళీ గడ్డితో కప్పబడిపోయిందన్నమాట. కానీ అదే దారిలో మీరు రోజు నడుస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ గడ్డి చచ్చిపోయి అక్కడ ఒక గట్టి మట్టి రోడ్డు ఏర్పడుతుంది. ఇక వర్షం వచ్చినా గాలి వచ్చినా ఆ దారి అలాగే ఉంటుంది. దీనినే స్ట్రక్చరల్ చేంజ్ అంటారు. అంటే లాంగ్ ఈ పదం కూడా స్ట్రక్చరల్ చేంజ్.
అంటే లోపల మన మైండ్లో స్ట్రక్చర్ని చేంజ్ చేసేస్తుంది ప్రాక్టీస్ అనేది. ప్రాక్టీస్కున్నంత బలం ఇంకా దేనికి లేదు. మెమరీ. మనం ఏదైనా స్కిల్లో మాస్టర్ అవ్వాలంటే ఈ కెమికల్ చేంజ్ ని మనం ఏదైనా ఒక స్కిల్ మన ఇండస్ట్రీ అంతా కూడా స్కిల్ బేస్డే. మనం ఇప్పుడు ఎక్కడ ఏమి స్కిల్ నిన్న సార్ చెప్పారు, ఒక 6 స్కిల్స్ చెప్పారు. 6 స్కిల్స్లో మనం మాస్టరీ కావాలి. ఫస్ట్ టైం తీసుకునే స్కిల్లో మాస్టరీ కావాలి. మాస్టరీ కావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది నిన్న సార్ చెప్పిన మాట ఏంది? రిజెక్షన్స్ హ్యాండ్లింగ్ చేయడం. రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్ అని చెప్పి దీన్ని కూడా స్కిల్ లాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చెప్పినటువంటి 6 స్కిల్, డిజిటల్ స్కిల్ను, బిజినెస్ స్కిల్ను, ఈ స్కిల్స్ను మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు చేయాలి? డైలీ చేయాలి, నిత్యం చేయాలి, నిత్యం చేయాలి, నిత్యం చేయాలి. ఒక 90 డేస్ అన్న చేయాలి. మన మైండ్లో అవి రిజిస్టర్ అయిపోయి ఒక వేవ్, ఒక పాత్ ఏర్పడే వరకు చేయాలి. అప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేవి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. బాగా గమనించుకుందాం మనం. స్ట్రక్చరల్ చేంజ్ గా మార్చాలి. మరి అది ఎలా సాధ్యం? దీనికి 3 అద్భుతమైన మార్గాలున్నాయి. మొదటిది బిహేవియర్, అంటే మీ ప్రవర్తన, మీ ప్రవర్తన, బిహేవియర్, ప్రాక్టీస్. బ్రెయిన్ ప్రాక్టీస్కి ఇక్కడ ఇచ్చిండండి. ఫస్ట్ వన్ ఏంది? ప్రవర్తన, బిహేవియర్ అండ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మన ప్రవర్తన ఫస్ట్ ఆఫ్ ఆల్గా, సో అంటే మన యాక్టివిటీ, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అండ్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. మారడానికి మందులు మాత్రలు ఉండవు, పని చేయడమే ఏకైక మందు. ఇక్కడ చూడండి, పని చేయడమే ఏకైక మందు. ఒకసారి దీన్ని తంబిద్దామా? మనం అందరం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ట్రెండింగ్ టీమ్ అన్నీలో ఉన్నది ఏంటి? సో మనకు కావాల్సింది ఏంది? స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనకు పోస్టర్లు అన్నీ వచ్చేసినాయి. తర్వాత మన ఫోటోలు పెట్టారు, రిలీజ్ చేశారు. తర్వాత మనకు అన్ని రకాల అందమైన పోస్టర్లు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, చాలా పోస్టర్లు ఉన్నాయి. వర్క్ పోస్టర్లకు రావాలి. ఫస్ట్ మనకు స్టెప్ 1 రిలీజ్ చేశారు, హ్యాపీ. తర్వాత వర్క్ పోస్టర్లకు రావాలి. ఏ వర్క్ పోస్టర్లు రావాలి? లిస్ట్ ప్రిపరేషన్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే, శోధా ప్లాన్ పోస్టర్ మొదలుకుంటే, ఫస్ట్ ఎక్కడ లిస్ట్ అంతా తెలుసుకోవాలంటే అన్నిటికీ మూలం ఏంటి? ఎవరైనా టైప్ చేస్తారా? ఇప్పుడు ట్రెండింగ్లో మన దగ్గర ఉన్నటువంటి హాట్ కేక్ లాంటిది ఏంటంటే జిఎస్ఎం. ఈ జిఎస్ఎం అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఫస్ట్ జిఎస్ఎం జరుగుతుంది. జిఎస్ఎంలో జరిగిన తర్వాత లిస్టింగ్ అండ్ సెలెక్షన్ జరగాలి, తర్వాత ఇన్విటేషన్ జరగాలి, ఆ తర్వాత వీడియో ప్రజెంటేషన్, తర్వాత థ్యాంక్ యూ మీట్. ఇది ప్రొసీజర్. సార్ మీరు తంబిస్తారా? నేను కరెక్ట్గా చెప్తున్నానా? జిఎస్ఎం ఇస్ ద ట్రెండింగ్ ఆప్షన్. వర్క్ తప్ప ఇంకోటి ఏం లేదు. పనిని మాత్రమే పరమాత్మ మెచ్చుతాడంటే ఇంకా వేరే ఏం లేదు. ఎవరినైతే పని చేస్తారో వాళ్ళని పరమాత్మ మెచ్చుకుంటాడు. ఇంకా వేరే దైవం, ఏ దైవమైనా కోరుకునేది పని పని పని. నువ్వు పని కనుక పర్ఫెక్ట్ చేస్తుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. వర్క్ కావాలి. కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. చాలా మంది ప్రాక్టీస్ అంటే వచ్చిందే మళ్ళీ మళ్ళీ చేయడం అనుకుంటారు. అది తప్పు. అక్కడే రెండో సూత్రం వస్తుంది. రెండో సూత్రం, స్ట్రగుల్ ఇస్ గుడ్, అంటే కష్టం ఉండాలి. మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు స్ట్రగుల్ ఈజ్ గుడ్. ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేస్తావో నీకు అంత బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎక్కడైనా చదువు, ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేస్తావో, చదివేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. ఏదైనా ఒక కష్టం ఉందంటే, నిన్న సార్ చెప్పినటువంటి మాటల్లో కూడా నిన్న చెప్పింది, స్కిల్ అంటే ఏంటంటే నీకు ఏదైతే సాధ్యం కావట్లో అదే ప్రాక్టీస్ చేయాలి. నీకు రిటైల్ చేయడం రావట్లేదు, అదే ప్రాక్టీస్ చేయాలి. నీకు ప్రజెంటేషన్ చెప్పడం రావట్లేదు, అదే ప్రాక్టీస్ చేయాలి. నీకు టైం తీసుకోవడం రావట్లేదు, అదే ప్రాక్టీస్ చేయాలి. అదే మన బ్రెయిన్కు మంచి ఇస్తుందంట. అన్నీ పాజిటివ్గా, అన్నీ అనుకున్నట్టు జరిగితే థ్రిల్ ఏమి ఉండదు, దాంట్లో బ్రెయిన్కి ఏం షార్ప్నెస్ ఉండదు. చాలా సులభంగా అనిపిస్తోంది అంటే మీరు నిజంగా నేర్చుకోవటం లేదని అర్థం. ఎప్పుడైతే మీకు ఒక విషయం అర్థం కాక జుట్టు పీకుకుంటారో, ఎప్పుడైతే ఒక లెక్క రాక బుర్ర వేవడెక్కిపోతుందో, సరిగ్గా ఆ సమయంలోనే మీ బ్రెయిన్ లో కొత్త కనెక్షన్స్ ఏర్పడుతున్నాయి. జిమ్ లో బరువులెత్తేటప్పుడు కండరాలు ఎంత నొప్పిగా ఉంటే అంత బలంగా తయారవుతాయో, బ్రెయిన్ కి కూడా ఛాలెంజ్ కావాలి. అందుకే చదివేటప్పుడు మన బ్రెయిన్కి ఫస్ట్ పెట్టుకోవాల్సిన ఛాలెంజ్ ఏంది? 5 AM రావడమే ఫస్ట్ పెట్టుకోవాల్సిన ఛాలెంజ్. అందరం కూడా 31వ తారీఖు నిర్ణయం తీసుకుంటాం. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వస్తాం. మళ్ళీ 5వ తారీఖు నుంచి మధ్యలో వేరే వేరే పరిస్థితులు ఎన్నో చెప్పుకుంటాం. అసలు ఎందుకు మనం కన్సిస్టెన్సీ ఉండదు అనేది కూడా నేను లాస్ట్లో ఒక చిన్న స్లైడ్ ఉంటుంది, ఆ స్లైడ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు
లేదా పని చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తే వదిలేయకండి. అరే, ఇప్పుడు నా బ్రెయిన్ అప్డేట్ అవుతోంది అని సంతోషపడండి. కంఫర్ట్ జోన్లో లెర్నింగ్ ఉండదు. ఇది మెయిన్ కంఫర్ట్ జోన్లో మనం లైఫ్ అంతా మ్యాక్సిమం కంఫర్ట్ జోన్లో ఉంటాం. అక్కడ ఏమీ లెర్నింగ్ ఉండదు. కానీ ఏ జోన్లో లెర్నింగ్ ఉంటుంది? జోన్లో కంఫర్ట్ ఉండదు. మూడవది పర్సనలైజేషన్. అందరి బ్రెయిన్లు ఒకటి కాదు. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మన వర్క్లో కూడా అందరు బ్రెయిన్ ఒకటి కావట్లా, అందరి లైఫ్ స్టైల్ ఒకటి కాదు, అందరికి ఒకే విధంగా జరగాలని కోరుకోకూడదు కూడా. సో అందరికీ ఒకేలాగా జరగాలని, అందరు ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అందరు స్లోగా, ఒకరికి జరిగింది ఇంకొకరికి జరగకపోవచ్చు. ఎవరి బ్రెయిన్ వాళ్ళదే. మీ ఫ్రెండ్కి తెల్లవారుజామున చదివితే గుర్తుంటుంది కాబట్టి మీరు అలాగే చేయాలని లేదు. కొందరికి చూస్తే గుర్తుంటుంది, కొందరికి వింటే గుర్తుంటుంది, ఇంకొందరికి రాస్తే గుర్తుంటుంది. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది బ్రెయిన్ కి వర్తించదు. లండన్ లో టాక్సీ డ్రైవర్ల బ్రెయిన్ ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో మ్యాపింగ్ కి సంబంధించిన భాగం ఇక్కడ ఎవరి స్కిల్ వాళ్ళదే. కొంతమంది ఇట్లా చెబితేనే, ఇట్లా సజెషన్ మీదనే చాలా ప్రొడక్ట్స్ మూవ్ అయిపోతుంటాయి, సజెషన్ మీదనే చాలా అట్రాక్ట్ చేస్తుంటారు. అది వాళ్ళ బ్రెయిన్కి ఉన్నది. కొంతమంది ప్రజెంటేషన్ చేస్తేనే వస్తుంది. అంటే ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఒకరినొకరు ఇంకొకరు కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకున్నామంటే మాత్రం కష్టాల్లో పడిపోతాం. నో కంపారిజన్. ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేసుకోకూడదు. ఎవరి స్కిల్ వాళ్ళది, ఎవరి బ్రెయిన్ వాళ్ళది. ఇది బాగా గమనించుకోవాలి. చాలా పెద్దగా ఉందట. ఎందుకంటే వాళ్ళు రోజు దారులు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి. అలాగే మ్యూజిషియన్స్ కి వినికిడికి సంబంధించిన భాగం పెద్దగా ఉంటుంది. అంటే మీరు మీ లైఫ్ లో ఏది ఎక్కువగా చేస్తారో దానికి తగ్గట్టు మీ బ్రెయిన్ షేప్ మారుతుంది. ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. దీన్నే నెగటివ్ న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది మెయిన్ ఇప్పుడు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఏంటంటే నెగటివ్ న్యూరోప్లాస్టిసిటీ. పాజిటివ్ న్యూరోప్లాస్టిసిటీ ఉంటే ఓకే. పాజిటివ్ అంటే ఏంటంటే లక్ష్యాత్మకంగా. నిన్న సార్ ఈ మన టైం తీసుకోవడంలో దగ్గర కూడా ఒక మాట చెప్పాడు. ఎంతమంది నోట్ చేసుకున్నారు? కానీ నువ్వు కనుక టైం తీసుకోవడం కనుక లక్ష్యాత్మకమై ఉంటే, నీకు నిజంగా టైం తీసుకోవాలి, ఈరోజు నేను ఖచ్చితంగా ఒక్కరికైనా ఫ్రీగా హెల్త్ అవేర్నెస్ కల్పించాలని ఒక సంకల్పం కనుక పెట్టుకొని ఉంటే, అది లక్ష్యాత్మకం. నేను ఒక్కరికి లేదా ఇద్దరికైనా ఈరోజు నేను నా ద్వారా కానీ నా టీం ద్వారా కానీ లక్ష్యంగా ఉంటే అది పర్ఫెక్ట్గా పాజిటివ్గా వస్తుంది. పాజిటివ్ న్యూరోప్లాస్టిసిటీ అవుతుంది. కానీ ఈ నెగిటివ్ న్యూరోప్లాస్టిసిటీ చూద్దామా? ఇది చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పొద్దున్న లేస్తే మనమే ఇది చేస్తున్న పని ఇదే న్యూరోప్లాస్టిసిటీ. బ్రెయిన్‌కి మంచి అలవాటు ఏదో, చెడు అలవాటు ఏదో తెలియదు. బ్రెయిన్కి ఏమీ తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటుంది. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటుంది. దానికి తెలిసింది ఒక్కటే, రిపిటేషన్. మీరు రిపిటేషన్ అంటే ప్రాక్టీస్. రిపిటేషన్ అంటే ప్రాక్టీస్. ఏదైతే రిపిటేషన్ చేస్తున్నావో అదే ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది. గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఇది మెయిన్ చేస్తున్న పని. మనం ఇప్పుడు అందరం ఇదే చేస్తున్నాం. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నాం. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ఎక్కువగా మన సమయం అంతా తినేస్తుంది. చూస్తూ ఉంటే మీ బ్రెయిన్ దేనిలో మాస్టర్ అవుతుందో తెలుసా? డిస్ట్రాక్షన్ లో మాస్టర్ అవుతుంది. అంటే ఏకాగ్రత లేకుండా ఉండడాన్ని అది ప్రాక్టీస్ చేస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో మనకి ఫోకస్ తగ్గడానికి కారణం టెక్నాలజీ కాదు, ఆ టెక్నాలజీని మనం వాడుతున్న విధానం వల్ల మన బ్రెయిన్ స్ట్రక్చర్ మారిపోవడమే. ఇదే టెక్నాలజీ ఉంది. ఇదే సోషల్ మీడియాని మనం పాజిటివ్గా వాడుకొని ఆర్డర్లు తీసుకునే వాళ్ళు, లాగిన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాట్సాప్లో రియాక్షన్స్ కావచ్చు, జూమ్ను ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ స్కిల్ అంటాం. మనం ఎటుబడి స్క్రోల్ చేస్తున్నాం, చూస్తున్నాం, దేనికి సంబంధించింది చూస్తున్నాం అనేది. అదే మనం కనుక మనకు లక్ష్యాత్మకంగా హెల్త్ గురించో కానీ, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించినో కానీ, వేరే వాళ్ళకి ఇదే డిజిటల్ ప్రజెంటేషన్ చేయడంలో గాను ఇట్లా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్ అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇది బాగా గమనించుకోవాలి. అనవసరమైనటువంటి వాటిని, లక్ష్యానికి ఉపయోగపడే వాటిని సోషల్ మీడియాలో మనం టైం పెట్టడం వల్ల ఏమీ ఉపయోగము లేదు. ఇది అందరం కూడా గమనించుకోవాలి. సో ఇప్పుడు మీ చేతిలో ఒక పవర్ ఉంది. ఈ వీడియో చూసి మీరు వెళ్ళేటప్పుడు మీ బ్రెయిన్ మీరు వచ్చినప్పుడు ఉన్నట్టుగా లేదు. ఈ కొత్త విషయాలు వినడం వల్ల మీ బ్రెయిన్లో ఆల్రెడీ మార్పు మొదలైంది. మీరు కోరుకున్నట్టుగా మీ బ్రెయిన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది మంచి కాన్సంట్రేషనా? అయితే పుస్తకం చదవడం ప్రాక్టీస్ చేయండి. మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ అందుకే ఇప్పుడు
మనకు హరిప్రసాద్ సార్ తేడా ఏంది? సార్కి ఎందుకు అన్ని ఐడియాలు వస్తున్నాయి అంటే సార్కు ఉన్న అలవాటు కానీ ఇంకా చాలా వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే పుస్తకాలు చదువుతూ ఉంటారు. బుక్స్ రీడింగ్ వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది. పుస్తకాలు చదవడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఈ అలవాటును మనం అందరం కూడా చేసుకోవాలి. బుక్స్ చదవడం వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కష్టమే మీ బ్రెయిన్ ని మారుస్తుంది. మీకు కావాల్సింది ఓపిక, మెడిటేషన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఏ వీడియోలో చూసినా ఇదే చెప్తున్నారు, మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి. మనకు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది. ఎంతమంది పోస్ట్ చేస్తున్నారు ఒకసారి పంపివ్వండి. దాంట్లో ఒకసారి డైలీ మనం బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకొని దాంట్లో పోస్ట్ చేయండి. మెడిటేషన్ చేయమని ప్రపంచం అంతా చెప్తుంది. ప్రపంచమే మెడిటేషన్ డేని గుర్తించింది. కాబట్టి హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ సెల్ఫ్. 10,000 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే ఎక్స్పర్ట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 10,000 గంటలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఏ వర్క్లోనైనా దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. 10,000 అవర్స్ ప్రాక్టీస్ అంటే పని. ఇది బాగా గమనించుకోవాలి. పని మనకున్న పని ఒకటి ఎన్టీపీసీ పని ఉంది. దీంట్లో కనుక నువ్వు 10,000 అవర్స్ చేస్తే యూ బికమ్ ఏ ఎక్స్పర్ట్. 10,000 అవర్స్. అవుతారు అని ఒక రూల్ ఉంది, కానీ అది అందరికీ కాదు. సరైన పద్ధతిలో మనస్ఫూర్తిగా కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేస్తే అంతకన్నా తక్కువ టైంలోనే. మళ్ళీ ఇక్కడ కూడా ప్రాక్టీస్ అన్నాడు. 10,000 అవర్స్ అనేది ఒక గోల్ మాత్రమే. ఒకవేళ కనుక నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తే 10,000 అవర్ లోపలనే కనుక నువ్వు చేరుకోవచ్చు. ఇది మన బ్రెయిన్కు ఉన్న పవర్. 10,000 అనేది ఆన్ అండ్ యావరేజ్ ఒక స్టడీ. మీరు ఏదైనా సాధించవచ్చు. స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ కూడా పట్టుదలతో ప్రాక్టీస్ చేసి మళ్ళీ నడవడం, మాట్లాడడం నేర్చుకున్నారు. అంత పెద్ద దెబ్బ తగిలిన బ్రెయినే కోలుకోగలిగితే ఆరోగ్యంగా ఉన్న మీ మెదడు ఇంకెన్ని అద్భుతాలు సృష్టించగలదో ఒక్కసారి ఊహించండి. ఈ రోజు నుండి ఒకటి ఫిక్స్ అవ్వండి, నాకు తెలివి లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇది అస్సలు మనం అనకూడని మాట. మనకి ఇదే మాట్లాడుతుంటాం. ఐఎమ్ స్మార్ట్, సో నాకు ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉందని. మనం మనం సార్ చెప్పేటప్పుడు కానీ సీనియర్స్కి చెప్పేటప్పుడు కానీ ఏం చెప్తుంటాం అంటే ఏదో ఒక పాజిటివ్ కాకుండా నెగటివ్ని షేర్ చేసుకుంటాం. ఫలానా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఇది అంటే మన బ్రెయిన్కి అదే ఇస్తున్నాం, ఎత్తలేదని. వాళ్ళు ప్రజెంటేషన్ విన్నారు కానీ ఈ కానీతో వస్తుంది. మొత్తం స్టోరీ అంతా ఎక్కడ వస్తుంది అంటే కానీతోటే వస్తుంది. ఈ కానీ వల్ల మన బ్రెయిన్కి ఆ కానీలోనే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎస్ సార్ వాళ్ళు ప్రజెంటేషన్ విన్నారు, సో మేబీ పాజిటివ్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న పదాలే వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ ఎక్కడ మన సీనియర్ అడుగుతాడో వాళ్ళు తీసుకుంటున్నారుగా ఏమవుతుందని, లేకపోతే వాళ్ళు టైం ఇస్తున్నారుగా ఏమవుతుందని చెప్పి మనం మళ్ళీ అడగకుండా ఏం చేస్తాం. ఇంట్లో కూడా అదే చెప్తుంటాం, తల్లిదండ్రులకు కూడా పిల్లలకు కూడా ఇదే జరుగుతుంటుంది. మనం ఏదైతే ఆ, ఆ, వద్దని అనుకుంటామో దాన్నే ఎక్కువ వాడుతుంటాం. దీనివల్ల మన మైండ్కి అదే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ ప్రాక్టీస్ను ఈ రోజు నుంచి వదిలేద్దాం. మాట విధానం మార్చుకుందాం. నేను ఇంకా నా బ్రెయిన్ ని ట్రైన్ చేయలేదు అని మాత్రమే అనుకోండి. మీరు ఈ ప్రపంచంలో ఏ స్కిల్ నైనా నేర్చుకోగలరు. దానికి కావాల్సింది సరైన ప్రాక్టీస్ మరియు ఆ పెయిన్ ని భరించే ఓపిక. పెయిన్ను భరించే ఓపిక. నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. పెయిన్ను భరించే ఓపిక. ఎర్లీ మార్నింగ్ లేవాలి, పెయిన్గానే ఉంటుంది. నిద్రను జయించాలంటే పెయిన్గానే ఉంటుంది. టైం తీసుకోవాలి, వాళ్ళు ఎదుటి వాళ్ళు నో అనగానే పెయిన్గానే ఉంటుంది. ఇది అన్ని పెయిన్స్ మనం తీసుకోవాలి. మీ బ్రెయిన్ ఒక సూపర్ పవర్, దాన్ని వాడండి, వృధా చేయకండి. ఈ విషయం మీకు కొత్తగా అనిపించిందా? మీ బ్రెయిన్ గురించి మీకు తెలియని ఈ నిజం మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒకసారి ఈయనకు మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. బాగుందా? నచ్చిందా వీడియో? మీరందరూ రియాక్షన్ ఇస్తే నేను ఈ రెండో వీడియోకి వెళ్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి అది బ్రెయిన్ గురించి నేర్చుకున్నాం. రెండవది వచ్చేసి మన బిజినెస్లో ఒక అంశం గురించి నేర్చుకోవడానికి మనం వెళ్తున్నాం. అసలు ఎవరైనా టైప్ చేయండి, కొత్త కస్టమర్ను క్రియేట్ చేయడం ఈజీయా, ఉన్న కస్టమర్ను కంటిన్యూ చేయడం ఈజీయా? ఎవరైనా ఒకరు టైప్ చేయండి, కొత్త కస్టమర్ను. అసలు ఇప్పుడు ఏం కావాలి మనకు? కస్టమర్ సెంట్రిక్గా వెళ్తున్నాం. మన స్టెప్ 1 అంతా ఎక్కడుంది? ఇన్ని ప్రొడక్ట్లు ఇన్ని అని ఎక్కడుంది? మొత్తం కూడా కస్టమర్ దగ్గర ఉంది. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్దాం. కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు కస్టమర్ అనేవాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్.
ఆ కస్టమరు ఎట్లా చేరుకోవాలి. అసలు నాకు ఈ వీడియో చూసినాకనైతే ఐ రియల్లీ థ్యాంక్స్ టు అవర్ మెంటర్ మన్యం రేణుకర్ ప్రసాద్ సార్కు. ఎంత చక్కటి Social ప్లాట్ఫామ్. really activate your natural healing system and manage life. ఎస్, కస్టమర్ సెంట్రిక్గా మనం పనిచేస్తున్నప్పుడు. ఎస్, రైట్. ఈ కస్టమర్ సెంట్రిక్, అసలు కస్టమర్ని ఎట్లా నిలబెట్టుకోవడం, ఇక్కడ మొత్తం కూడా ఇన్ని రోజులు ఏమైంది, కస్టమర్ డూప్లికేషన్ జరగకపోవడం వల్లనే మనందరం ముందుకు వెళ్ళలేకపోయినాం. ఈ కస్టమర్ను ఎలా నిలబెట్టుకోవాలనేది మనం ఈరోజు చూద్దాం. చాలా బిజినెస్లలో ఇది కూడా చాలా బాగుంది. ఈ వీడియో నాకు నచ్చింది. మీరు తంబిస్తే రిపీట్ కస్టమర్ వల్ల లాభం సైకాలజీ. ఒక కస్టమర్ను నిలబెట్టుకోవడం వల్ల వచ్చే లాభం అండ్ సైకాలజీ, ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. కస్టమరు, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందండి. కస్టమర్ని అసలు ఎలా భావించాలంటే, మీరు టీవీలో యాడ్స్ చూడండి. కస్టమర్ దేవుళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, కస్టమర్ దేవుళ్లకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, కస్టమర్ దేవుళ్లకు మన క్రిస్మస్ శుభాకాంక్షలు. అంటే అన్ని కంపెనీలు కస్టమర్ను దే ఆర్ ట్రీట్ లైక్ వాళ్ళను దేవుడితో పోలుస్తున్నారంటే కస్టమర్ ఎంత ఇంపార్టెంట్, ఇది బాగా గమనించుకోవాలి. రిపీట్ కస్టమర్స్ లాభం సైకాలజీ, రిపీట్ కస్టమర్ యొక్క లాభం మరియు సైకాలజీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ వింటే మనందరికి కూడా చాలా ఉపయోగం. కస్టమర్లు ఒకసారి వస్తారు కానీ మళ్ళీ తిరిగి రారు. ఎందుకని? సరే, ఈ ఒక్క మైండ్ సెట్ షిఫ్ట్ తో మన లాభాలను పూర్తిగా మార్చేయచ్చు. అదేంటో ఈ రోజు చూద్దాం. ఇది కూడా మళ్ళీ మైండ్ సెట్టే, కస్టమర్ను నిలబెట్టుకోవడం కూడా మైండ్ సెట్టే చెప్తుంది ఈ మేడం కూడా. సో కస్టమరు నిలబడడం వల్ల, రిపీట్ ఆర్డర్స్ రావడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. అవును, బిజినెస్ లో మనం తరచుగా మర్చిపోయే గోల్డెన్ రూల్ ఇది. కస్టమర్ను తీసుకురావడం గొప్పే, కానీ వాళ్ళను మళ్ళీ మళ్ళీ మన దగ్గరకే వచ్చేలా చెయ్యడమే అసలైన విజయం. ఇది నిజంగా చాలా మంది బిజినెస్ ఓనర్స్ ని బాధ పెట్టే ప్రశ్న కదా. ఎంతో కష్టపడి మార్కెటింగ్ చేసి కస్టమర్లను తెచ్చుకుంటాం, కానీ వాళ్ళు మళ్ళీ మన షాప్ వైపు కూడా చూడరు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మన షాప్ ఏంటిది? వర్చువల్ ఆఫీస్. ఎందుకు మళ్ళీ ఒకసారి తీసుకున్న ప్రోడక్ట్ని తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు రారు, తిరిగి ఎందుకు రారు, ఎందుకు రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఇది నిన్న ఒక మేడం సార్ చెప్తున్నారు కదా. సో ఒక మేడంకు 70 మంది కస్టమర్లు, 60 మంది కస్టమర్లు ఉన్నారు. మరి ఆ కస్టమర్లు అందరు కనుక కరెక్ట్గా నిలబడి వాళ్ళే కనుక రిపీట్గా ఉంటే, మా టీంలో మంజుల మేడం దగ్గర 40 మంది కస్టమర్లకు అమ్మారు. వాళ్ళందరూ రిపీట్గా తీసుకొని ఉంటే అసలు ఎంత చక్కటి టీం అనేది ఏర్పడుతుంది. దాని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. చాలా వ్యాపారాలు ఎక్కడ పొరపాటు పడుతున్నాయో, అసలైన బిజినెస్ గేమ్ ఏంటో అర్థం చేసుకుందాం. వావ్, 80% అంటే దాదాపుగా ప్రతి 10 చిన్న వ్యాపారాల్లో 8 కస్టమర్లు ఒక్కసారి మాత్రమే కొంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఇది బాగా గమనించుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి రియాలిటీ. ప్రతి బిజినెస్లో కూడా 80% మంది తిరిగి రారంట, రిపీట్ ఆర్డర్స్ రావంట. మన దగ్గర కూడా ఇదే జరుగుతుంది. ఇది రియాలిటీ అనుకోవాలి. ఈ రియాలిటీని మార్చడానికి మనం ఏం చేయాలి? దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం తెచ్చుకున్న 10 మంది కస్టమర్లలో 8 మందిని కోల్పోతున్నామన్నమాట. ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఒక సేల్ జరిగిందా, డబ్బులు వచ్చాయా, ఇక ఆ కస్టమర్ తో పని అయిపోయింది అనుకోవడం. ఇది మెయిన్ జరుగుతున్నటువంటి పని. మనకు ఆర్డర్ వచ్చిందా, వర్చువల్ ఆఫీస్లో మనం వెళ్ళిందా, మనకు అమౌంట్ వచ్చిందా రాలేదా, ఇది మాత్రమే ఎక్కువ మంది చూసుకున్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్. ఒక ప్రోడక్ట్ వెళ్ళింది, ఒక కస్టమర్ వచ్చేసాడు, సో అయిపోయింది, మన జాబ్ అయిపోయింది, మన కమిషన్ మనకు వచ్చిందని అనుకుంటున్నాం. ఇదే జరుగుతున్నటువంటి మెయిన్ సమస్య. ఈ కస్టమర్ని ఎట్లా మరి నిలబెట్టుకోవాలి, ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. కానీ అసలు కదా అక్కడతో మొదలవుతుంది. నిజమైన లాభం ఆ మొదటి అమ్మకం నుండి రాదు. ఆ తర్వాత ఏం చేస్తామని. నిజంగా ఈ లాభం ఎందుకు రాదు అంటే, ఒక ఫిజికల్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే
మనం బైక్లో పెట్రోల్ పోసుకొని టైం తీసుకొని ప్రోడక్ట్స్ పట్టుకొని మన సమయాన్ని మన ధనాన్ని వెచ్చించి ఒక దూరం పోతే మనం ఒక్క ప్రోడక్ట్ అమ్మితే 500 రూపాయలు వస్తుంది. దాంట్లో ఖర్చులు టైం తీసేస్తే 200 నుంచి 250 రూపాయలు వెళ్ళిపోతుంది. ఈవెన్ పెట్రోల్ కావచ్చు, మనం పెట్టిన టైం కావచ్చు, మనం ఇచ్చిన పాంప్లెంట్ కావచ్చు, తర్వాత మన యొక్క అన్నిటికి కూడా లెక్కేస్తే ఆల్మోస్ట్ ఆల్ అంతా ఖర్చు అయిపోతుంది. ఫస్ట్ దాంట్లో అసలు ఏమీ లాభం ఉండదు. డిజిటల్గా కూడా ఫస్ట్ దాంట్లో అంత లాభం ఉండదు. ఫస్ట్ ప్రజెంటేషన్లో నువ్వు ఎప్పటి నుంచి నేమ్ లిస్ట్ రాసిన కాడ నుంచి తర్వాత సెలక్షన్ చేసిన కాడ నుంచి ఒక పర్సన్ అంత సమయం పెడుతుంటాం కదా మనం. సో తర్వాత ఇన్విటేషన్ ఇచ్చిన కాంచి ప్రజెంటేషన్ చేసిన కాంచి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసిన కాంచి ఈ సమయాన్ని అంతా క్యాలిక్యులేట్ చేయండి. నిజంగా 500 రూపీస్ అనేది ఫస్ట్ ఆర్డర్లో పెద్దగా మనకేమీ లాభం ఏమీ ఉండదు. ఇది గమనించుకోవాలి. దాంట్లో సమయాన్ని పెడుతున్నాం మనం ఇక్కడ. అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు కాస్త లెక్కల్లోకి వెళ్దాం. ఒక కొత్త కస్టమర్ని సంపాదించడానికి ఉన్న కస్టమర్ని నిలుపుకోవడానికి అయ్యే ఖర్చులు ఎంత తేడా ఉంటుందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఇగో ఇది బాగా గమనించండి. కొత్త కస్టమర్ కోసం అక్కడ ఆయన ఏం చేస్తుండు, మైక్ పెట్టుకుంటున్నాడు అంటే మనం ఫిజికల్గా వెళ్ళడానికి కానీ లేదంటే ప్రతి దాంట్లో కూడా కొత్త కస్టమర్ దగ్గర చాలా కష్టము, సమయము, ధనము ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. రిపీట్ కస్టమర్ దగ్గర అంత ఉండదు. అంటే మళ్ళీ రీఆర్డర్ రావడం అనేది ముఖ్యము 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 ముఖ్యము. రీఆర్డర్లోనే లాభం, సెకండ్ ఆర్డర్లోనే లాభం. ఒక కొత్త కస్టమర్ కావాలంటే మార్కెటింగ్, యాడ్స్, బోలెడంత టెన్షన్, చాలా ఖర్చు. అదే ఒక పాత కస్టమర్ అయితే వాళ్ళకి మనపై నమ్మకం ఉంటుంది, పెద్దగా కష్టపడక్కర్లేదు, వచ్చేదంతా స్వచ్ఛమైన లాభమే. 5 రెట్లు రీసెర్చ్. ఇది బాగా గమనించు. ఒక్కసారి వినండి, ఎంత 5 రెట్లు ఎక్కువ ఉంటుందంటండి. 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రకారం ఒక పాత కస్టమర్ ని కాపాడుకోవడంతో పోలిస్తే ఒక కొత్త కస్టమర్ ని ఆకర్షించడానికి 5 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోందట. అంటే ఆలోచించండి, ఒక రిపీట్ కస్టమర్ ఇచ్చే వాల్యూ ఎంత ఉందో. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి ఒక చిన్న కథ చూద్దాం. ఇది 2 టీ కొట్ల కథ. ఇది వింటే ఈ కాన్సెప్ట్ మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకే వీధి, పక్క పక్కనే 2 టీ షాపులు. రెండింటి ఏదో ఒక ఇద్దరు మన వివేటీని తీసుకుందాం. ఒక ఏ అనే అతను, ఒక బి అనే అతను. లో టీ టేస్ట్ ఒకటే, ధర కూడా ఒకటే. ఐ పల్స్ టేస్ట్ ఒకటే, ఐ కాఫీ టేస్ట్ ఒకటే, ధర కూడా ఒకటే. ఎవరికైనా యూనిక్ ప్రైస్ అన్నీ ఒకటే. కానీ కొన్ని రోజులకి షాప్ ఏ మూతపడింది, షాప్ బి మాత్రం బ్రాంచులు పెట్టేంతగా ఎదిగింది. ఎలా, ఎందుకు ఇలా జరిగింది? సీక్రెట్ అంతా ఈ చిన్న మాటల్లోనే ఉంది. ఇగో ఇక్కడ ఉందంట. అన్న రేపు వచ్చినప్పుడు 2 రూపాయలు తక్కువ, నెక్స్ట్ టైం బిస్కెట్ ఫ్రీ అని చెప్తుందంట. కానీ ఇక్కడ మన దగ్గర కూడా ఒక ఫ్రీ ఉంది కస్టమర్కి. ఎవరికైనా తెలుసా? తెలిస్తే తంబివ్వండి తెలిసిన వాళ్ళు. కస్టమర్ కనుక కంటిన్యూగా మనతో ట్రావెల్ చేస్తే కస్టమర్కి ఒక బెనిఫిట్ ఉంది. ఎవరికైనా తెలుసా? ఒక కస్టమర్ కనుక 12 మాసాలు ఒకే ఐడి మీద ఒక్క ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినా వాళ్ళకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఈ విషయాన్ని మన కస్టమర్కి చెప్పామా? వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ 12 మాసాలు ఎవ్రీ మంత్కు ఒక్క ప్రోడక్ట్ ఒకే ఐడి మీద ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కస్టమర్కు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. షాప్ బి యజమాని అన్న చిన్న మాటలివి. ఈ చిన్న మాటలే కస్టమర్తో ఒక బలమైన బంధాన్ని క్రియేట్ చేశాయి. చూసారా, ఇక్కడ మ్యాటర్ టీ టేస్ట్ కాదు, ఆ ఫీలింగ్. ఆ చిన్న మాటల వల్ల కస్టమర్ ఏమనుకుంటాడు, అరే నన్ను గుర్తు పెట్టుకున్నారు. నిన్న సార్ చెప్పింది నాకు గుర్తొచ్చింది. నచ్చడం లాగా ఉండడం, కస్టమర్కు నచ్చేలాగా మనం ఉండడం, సర్వీస్ ఇవ్వడం కస్టమర్కు నచ్చేలాగా ఉండాలి. ఎక్కడ ఉంటుంది? మన మాటల్లోనే ఉంటుంది. మనం ఇచ్చే సర్వీస్లో ఏం సర్వీస్ ఇస్తాము? సలహాలు, ప్రోడక్ట్ ఏమైనా మనం తయారు చేస్తామా? కొరియర్ ఏమైనా మనం పంపిస్తామా? ఏమి చేయలేము. మనం సర్వీస్ ఇవ్వడం ద్వారా మాత్రమే వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంది, వాళ్ళకి పర్టికులర్గా ఒక ఏదో డిజార్డర్తో ఇబ్బంది పడుతున్నారు, దానికి తగ్గటువంటి సమాచారం కరెక్ట్గా మనం సీనియర్తో ఇప్పించగలిగి వాళ్ళని ఫాలోఅప్ చేయడమే మనం చేసే పని. విలువిస్తున్నారు అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ కనెక్షన్ వాళ్ళని మళ్ళీ మళ్ళీ అక్కడికే లాక్కొస్తుంది. సరే, ఈ ఐడియాని మన బిజినెస్ లో ఎలా అమలు చేయాలి? దానికోసం ఇప్పుడు మనం ఒక సింపుల్ 5 స్టెప్ లాయల్టీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వచ్చిన వాళ్ళని మన చూడండి, థ్యాంక్ యూ టచ్.
ఇది చూడంగానే హరిసార్ నాకు గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ మీట్. ఫస్ట్ ఏం చేయాలి? థ్యాంక్ యూ మీట్ చెప్పాలి. ఈ థ్యాంక్ యూ మీట్లో 2 చేతులు ఇచ్చి దండం పెట్టాలి. ఎందుకంటే మనల్ని నమ్మి సో మనకు ప్రోడక్ట్ తీసుకున్నాడు, 3,100 తన పాకెట్లో తీసి సో మనల్ని బిలీవ్ చేసి ప్రోడక్ట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి, ఆ థ్యాంక్ యూ మీట్ అందుకే వచ్చిందేమో సార్ ఐడియా అని చెప్పి ఖచ్చితంగా థ్యాంక్ యూ మీట్ అనేది పెట్టాలి. కస్టమర్కు ప్రోడక్ట్ చేరిన వెంటనే థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. లాయల్ కస్టమర్స్ గా మార్చడానికి ఇవిగో ఈ 5 సింపుల్ స్టెప్స్. 1 థ్యాంక్ యూ టచ్, 2 నెక్స్ట్ టైం హుక్, 3 రికగ్నిషన్ అంటే గుర్తింపు, 4 పర్సనలైజేషన్, చివరగా 5 ఫాలో అప్ మెసేజ్. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. మొదటిది థ్యాంక్ యూ టచ్. దీనికి అయ్యే ఖర్చు 0. ₹1 కూడా అవసరం లేదు. జస్ట్ మా దగ్గర కొన్నందుకు థ్యాంక్స్ అండి అని మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తే మనస్ఫూర్తిగా చెప్పాలి. ఈ మాట కూడా బాగా అండర్లైన్ చేసుకోవాలి, మనస్ఫూర్తిగా. చాలు, అక్కడితో ఒక బంధం మొదలవుతుంది. రెండోది నెక్స్ట్ టైం హుక్. నెక్స్ట్ టైం హుక్ ఎక్కడ పెడతాం? మనంతా డిజిటల్లో చేస్తున్నాం. ఒక 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత అగైన్ వాళ్ళకు థ్యాంక్ యూ మీట్ అరేంజ్ చేయడమే మనం చేసే పని. వాళ్ళు మళ్ళీ రావడానికి వాళ్ళ బ్రెయిన్ కి ఒక లాజికల్ రీజన్ ఇవ్వడం. నెక్స్ట్ టైం వస్తే ₹10 డిస్కౌంట్ అను, ఒక బిస్కెట్ ఫ్రీ అను చెప్పడం. చిన్న ఆఫరే కానీ చాలా పవర్ఫుల్. మూడోది గుర్తింపు. అబ్బా, ఈ ఫీలింగే వేరు. ఈ గుర్తింపు ఎక్కడొస్తుందంటే కస్టమర్స్ స్టేటస్ మనం చూస్తుంటాం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక బర్త్డే ఉండొచ్చు, ఒక చిన్న పోస్టర్ డిజైన్ చేయొచ్చు. చిన్న పోస్టరు మన టీం మన్యంలో మన యొక్క డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఎలా పెట్టుకుంటున్నామో, ఈవెన్ మన దగ్గర ఎంటీ పోస్టర్ కనుక్కుంటే సో టీం మన్యం నుంచి హ్యాపీ బర్త్డే అని చెప్పి, హ్యాపీ యానివర్సరీ అని చెప్పి వాళ్ళకి పంపిస్తే ఎంత హ్యాపీగా ఉంటారో. వాళ్ళ స్టేటస్ మనం చూస్తుంటాం కదా, తెలిసిపోతుంది. ఆ స్టేటస్ చూసినాకనైనా కానీ చిన్న క్యాన్వా యాప్లోకి వెళ్ళి వాళ్ళకి బర్త్డే విషెస్, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సో వాళ్ళ పిల్లల అచీవ్మెంట్ జరిగినా కానీ కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్ సార్. చాలామంది వాళ్ళ ఇంట్లో ఏది పాజిటివ్ కలిగినా కానీ ఖచ్చితంగా వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారు. సో కాబట్టి ఇది గుర్తింపు, దీనికి ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకసారి పంపిస్తారా? మీరు ఇక్కడే ఉన్నారా? ఒక కస్టమర్ మళ్ళీ వచ్చినప్పుడు అన్న మళ్ళీ వచ్చారా అని పలకరిస్తే చాలు, వాళ్ళకి కలిగే ఆనందం వేరు. నన్ను గుర్తు పెట్టుకున్నారు అనే ఫీలింగ్ వాళ్ళ బ్రెయిన్ లో మంచి ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వాళ్ళకి ఏమి ఇష్టమో గుర్తు పెట్టుకోవడం. ఉదాహరణ, వాళ్ళకి ఏమి ఇష్టమో గుర్తు పెట్టుకోవాలి. అన్న ఎప్పట్లాగే అదే ఫ్లేవరా అని అడిగారు అనుకోండి, వావ్, ఆ కస్టమర్ ఇంకా వేరే షాప్ కి వెళ్లే ఆలోచనే చేయరు. ఇక ఫైనల్ స్టెప్, ఇది అసలైన గేమ్ చేంజర్. వాళ్ళు కొని వెళ్ళిన తర్వాత అన్న పోయినసారి తీసుకున్న పచ్చడి ఎలా ఉంది అని ఒక చిన్న మెసేజ్ పెట్టడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఈ ఒక్క పని కస్టమర్ తిరిగి వచ్చే రేటును 3 రెట్లు పెంచుతుంది. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఈ చిన్న చిన్న పనుల వల్ల డబ్బులు ఎంత వస్తాయి? మన లాభం మీద దీని ప్రభావం ఎంత? చాలా చాలా ప్రభావవంతమైందండి. ఇది నాకు వీడియో చాలా బాగా నచ్చింది. సో కస్టమర్ను నిలబెట్టుకోవడం తర్వాత ఏం చేస్తాం? మనకు ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి. 2వ థ్యాంక్ యూ మీట్ కానీ 3వ థ్యాంక్ యూ మీట్లో నేమ్ లిస్టు లీడ్స్ అడగొచ్చు మనం. ఇంత మంచిగా మన కస్టమర్ను నిలబెట్టుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. రిపీట్ కస్టమర్స్ ఉంటే వాళ్ళు అగైన్ దే విల్ బికమ్ ఏ రీటైలర్గా మారే అవకాశం ఉంది. ఈ డూప్లికేషన్ మనం చేయడమే మనం చేయాల్సినటువంటి పని. మనం దీన్ని పట్టించుకోవాలి. కస్టమర్లను చాలా మందిని క్రియేట్ చేస్తాం, కానీ క్రియేట్ చేసిన వాళ్ళను నిలబెట్టుకోవడం చాలా సో ఇంపార్టెంట్ అయినది. ఇక లాస్ట్ నాకు టైం కూడా అయిపోయింది కాబట్టి ఎస్, ఓకే, అది నెక్స్ట్ వీక్ చూపిస్తాను. రైట్, నాకు ఓకే అనుకున్నాను, అది మంచి సబ్జెక్ట్. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలుసుకున్న అంశాలను ఒక్కసారి రిపీట్ చేసి నేను ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన బ్రెయిన్ అనేది ఒక ప్లాస్టిక్ లాంటిది. సో చిన్నప్పుడు బ్రెయిన్ షార్ప్గా ఉండడం, పెద్ద అయినాక బ్రెయిన్ డల్ అయిపోవడం అంటూ ఏమీ లేదు. మనం ఉన్నంతకాలం మన బ్రెయిన్కు సో మనం ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ అవర్ బ్రెయిన్ కనుక ట్రైన్ చేసుకుంటే ప్లాస్టిక్ ఎలాగైతే సాగుతుందో మన బ్రెయిన్ కూడా అలా సాగుతుంది. దీనికి ఒకటి ఏంటంటే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఒక 10,000 గంటలు చేస్తే ప్రాక్టీస్ కనుక చేస్తే మనకు ఇంకా అంతకంటే తక్కువ దాంట్లోనే మనం ఏది అనుకుంటాం దాన్ని పెట్టుకోవచ్చు. ఇక రెండవది, మనం చూసిన వీడియో కస్టమర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. కస్టమర్ సెంట్రిక్గానే మనం వెళ్తున్నాం. ఈ కస్టమర్ను నిలబెట్టుకొని డబల్ చేయడంలోనే మన సక్సెస్ అంతా ఉంది. కాబట్టి దానికి థ్యాంక్ యూ మీట్ కానీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం కానీ డైలీ ఒక
2 రోజులకు ఒకసారైనా 3 రోజులకు ఒక మన కస్టమర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి బ్రాడ్కాస్ట్ పెట్టి విషెస్ పంపించడం కూడా 2 డేస్కి ఒకసారి చేసినా చాలు, 3 డేస్కి ఒకసారి చేసినా చాలు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా నాకు కాల్ చేయండి అని చెప్పి కూడా మనం ఒక చక్కటి మెసేజ్ని టైప్ చేసుకొని పెట్టొచ్చు. ఇట్లా మనం కస్టమర్ నిలబెట్టుకోవడం, థ్యాంక్ యూ మీట్ పెట్టడం. ఒక్క థ్యాంక్ యూ మీట్ కాదు, 2 థ్యాంక్ యూ మీట్లు, అవసరమైతే 3 థ్యాంక్ యూ మీట్లు కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థ్యాంక్ యూ మీట్లో తక్కువ నమ్మకమే ఉంటుంది. సెకండ్ థ్యాంక్ యూ మీట్ కల్లా ఒక బాటిల్ అయిపోతుంది, లేదా ఒక సెట్ అయిపోతుంది. థర్డ్ దానికల్లా ఇంకా చాలా వాళ్ళకు చక్కటి రిజల్ట్ పొందుకుంటారు. అప్పుడు దెన్ దే విల్ వెరీ పాజిటివ్. ఈ రిపీట్ కస్టమర్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత మంచి ప్రోడక్ట్లు మనకు అందించి మనలందరిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి బిలౌడ్ చైర్మన్ సి అన్సర్ సార్కి, సి అభిలాష్ గారికి, సో ఇంత మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకర్ ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన భోగా సార్కి, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కన్క్లూడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు ఈరోజు మనకి వండర్ఫుల్. అది న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది చాలా మనకు చాలా విషయంగా చెప్పినాడు సార్. మనకు ఒక నూతన ప్రక్రియ మనకి ఎప్పుడు అది నిరంతరం అన్నట్టుగా. ఇప్పుడు మెదడు పనితీరు అనేది కొంతవరకే పనిచేస్తుంది, ఏజ్ అయితే ఉంటే ఆగిపోతుంది చెప్పాను, అందుకు కాదు. అది నిరంతరం ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. అది మన మెదడులో 3 భాగాలుగా ఉంటే అది అందులో దాదాపు 75%, 70% వాటరే ఉంటుంది. మిగతాది కొవ్వుతో తయారవుతుంది. అంటే మంచి హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ దాంతో తయారవుతుంది. అదేంటంటే దానికి మన తేడా ఏంటంటే ఆకర్షిస్తుంది. మన హై డెన్సిటీ అనేది అన్ని లాక్కుంటుంది మొత్తం. అది అట్లా మన మెదడు ఈ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మనకు కొన్ని విషయాలు, మనం ఒక 2 విషయాలు మనం చేసుకోవాలి. అలాగే టైం చాలా ఇంపార్టెంట్గా ఉంది. టైం అయిపోయింది, మన ఈరోజు 6 అవుతుంది. మళ్ళీ మనకు డాక్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సరే మళ్ళీ మనం దానిలోకి వెళ్దాం. ఈ లోపల ఒక 2 విషయాలు. ఈ ప్రక్రియ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి న్యూరో ప్లాస్టిసిటీ అనేది కొత్త నైపుణ్యాలు అంటే టాలెంట్, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాతావరణాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ న్యూరాన్ అనేది ఎప్పటికప్పుడు సాధించిన ఉదాహరణ, అంతా గడ్డి ఉంది అనుకుంటా అక్కడ, ఒకసారి 2 సార్లు రిపీట్ నడిచినాం అనుకోండి మనం, అదొక బాట పడుతుంది. ఆ బాట ఎప్పుడు దాకా ఉంటుంది? ఎప్పటికుంటుంది బాట. ఇది అంతా మన అనుభవమే కదా, ఇది అందరికి ప్రత్యక్ష అనుభవం. ఇది ఒక దగ్గర నుంచి పదే నడుస్తా బాటలా పడుతుంది, అది పోదు, అట్నే ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి పనులను రిపీట్గా ఎప్పుడు చేస్తుంటామో అది ఒక మా అలవాటుగా మారిపోతుంది. అది అట్లా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు స్టిల్ ఈ రోజు నుంచి కూడా మనం మార్చుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణగా మనకు ఏం చెప్పారంటే ఇండియానా విశ్వవిద్యాలయం అని చెప్పని వాళ్ళకు ఉన్నటువంటి పరిశోధకులు చేసినటువంటి ఒక పరిశోధనలో ఏం జరిగింది చెప్పంటే, అంటే ఎక్కువగా మనకు అనుకూలంగా మారాలంటే కృతజ్ఞత భావం ఉంటుంది కదా, కృతజ్ఞతలు అభ్యసించడం వల్ల, పాజిటివ్ని ఎప్పుడు థింకింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు చాలా మెరుగైందంట పరిశోధనలో. ఒకటి దానికి అంతేకాక అన్నిటికీ మనకు ఒక్కడే చెప్తారు మన కలిసారి కూడా, పాజిటివ్ థింకింగ్ ఇది ఒక్కటే మంచి మార్గం. ఇది మనకి ఏది జరుగుతుందో దానికి మనం యాక్సెప్ట్ చేయడం, జరిగిన దానికి థ్యాంక్స్ చెప్పడం. అంటే నాకు ఇది రాలేదంటే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా వస్తే వచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడం. ప్రతిదానికి మనకు కృతజ్ఞత చెప్పడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే దానివల్ల మెదడు పనితీరు చాలా బాగా పెరుగుతుంది. ప్లస్ మనకు అందులో ఏంటి మరి సెరోటోనియన్ అండ్ డోపమిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఈ కృతజ్ఞత భావంతో ఎప్పుడు ఉండడం వల్ల. దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. రైట్, ఇంకా దీని మీద చాలా విషయాలు నేను తీసుకున్నాను. రైట్, మళ్ళీ మనం ఇంకోసారి దాని గురించి చర్చిద్దాం. ఒక 2-3 మినిట్స్ మనం ఒక మెడిటేషన్ చేసుకుని ఆఫ్టర్ మనం డాక్టర్ది ప్రోగ్రామ్ ఉంటుంది ఈరోజు మనకు. ఆ లింక్ నేను షేర్ చేశాను, దానిలోకి వెళ్దాం.